వెల్కమ్ టు మనపడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్‌కి సంబంధించి ఎగ్జామ్స్ ఈరోజు స్టార్ట్ కానున్నాయి. సో, ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి 9 నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే ఇప్పుడు ఈఏపీ సెట్‌లో మనం చీట్ కోడ్స్‌ని ఎలా అప్లై చేయాలి అని ఈరోజు నేను ఒక మాక్ టెస్ట్ రాస్తూ, అంటే మాక్ టెస్ట్ బదులు ప్రీవియస్ ఇయర్ టెస్ట్ ఏదన్నా ఒకటి రాస్తూ, దాని ప్రకారం నేను దాంట్లో ఏమేమి చీట్ కోడ్స్ అప్లై చేయొచ్చు అనేది ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో, ఈ పేపర్ నేను చూసింది కాదు. సో, ఆటోమేటిక్‌గా నేను చీట్ కోడ్స్‌ని ఎలా అప్లై చేయాలి ప్రతి ఒక్క క్వెషన్‌కి అని చెప్తాను. సో, ఈ చీట్ కోడ్స్ చేసేటప్పుడు మీకు ముందే నేను ప్రతి ఒక్కటి చీట్ కోడ్ ఇట్లా చేయాలి, అట్లా చేయాలని కాకుండా ఒక్క మెథడ్ అయితే ఖచ్చితంగా లాస్ట్‌లో వాడతాను. ఆ మెథడ్ ఏంటంటే ఫైనల్‌గా ఎన్నైతే ఆన్సర్‌లు పెట్టానో నేను వాటిని లెక్క వేసుకొని ముందు నుంచే లెక్క వేసుకుంటూ వచ్చి ఫైనల్‌గా ఏవైతే తక్కువ పెట్టానో ఆ తక్కువ ఉన్న ఆప్షన్స్‌కి అన్నీ పెట్టేస్తాను నేను. అంటే నేను ఒక 60 క్వెషన్స్‌కి ఆన్సర్స్ పెట్టాను అనుకుందాం. ఈ 60లో ఏకి తక్కువ పెట్టాను, 20 పెట్టాను. మిగతావన్నిటికన్నీ ఎక్కువ పెట్టాను అనుకోండి. లేకపోతే ఏకి 5 పెట్టాను, మిగతావన్నీ ఎక్కువ పెట్టాను అనుకోండి. సో, ఈ మొత్తం ఆన్సర్‌లన్నీ ఏ అని పెట్టుకుంటూ వెళ్ళిపోతాయి. ఇది మాత్రం లాస్ట్‌లో చేస్తా. బట్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి ఎలా చీట్ కోడ్ అప్లై చేస్తానో ఒక్కొక్క ప్రాబ్లమ్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ రాయడానికి ట్రై చేస్తాను. సో, నాకు రానిది స్కిప్ చేసేస్తాను. సో, మీకు ఎట్లా చీట్ కోడ్స్ ఎట్లా అప్లై చేస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నాను కూడా చెప్తాను నేను అప్పుడే. మీకు అర్థమవుద్ది. సో, కొంచెం లెంతీ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో, ఇదే లాజిక్ మీరు కూడా అప్లై చేస్తే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో, దీనికోసము ఫస్ట్ మనబడి వెబ్సైట్‌కి వచ్చి నేను మనబడి వెబ్సైట్లో మనకు మాక్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉన్నాయి, మాక్ టెస్ట్ అని చెప్పేసి. సో, దీనిపైన క్లిక్ చేస్తాను, ఏపీ సెట్ మాక్ టెస్ట్ అని. సో, దీంట్లో క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవుతాను నేను. ఐ విల్ గివ్ మై ఐడి అండ్ పాస్వర్డ్. సో, నేను లాగిన్ అయిపోయాను వేరే యూజర్తో ఒకటి తీసుకొని. సో, దీంట్లోకి వచ్చిన తర్వాత విల్ గో ఫర్ ప్రీవియస్ ఇయర్ టెస్ట్ క్వశ్చన్స్ దీంట్లో ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ టెస్ట్ అని. సో, దీనిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ టెస్ట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 ఉన్నాయి. సో, ఆంధ్రప్రదేశ్ పైన క్లిక్ చేస్తాను. 2025 అయితే తీసుకుందాము. 2025 డే 1 అండ్ సెషన్ 1. సో, లాస్ట్ ఇయర్ జరిగింది కాబట్టి కొంచెం ఇదే మనకు వాల్యుబుల్ ఏమో. ఒకసారి ఇదే టెస్ట్ చేద్దాం. సో, స్క్రీన్ ఇట్లా దీనికన్నా హారిజాంటల్ కన్నా వర్టికల్ అయితే కరెక్ట్గా వస్తుంది కాబట్టి నేను ఒక్కసారి వర్టికల్గా పెడతాను. సో, ఇప్పటిదాకైతే నేను ఏమి ఆన్సర్ చేయలేదు. జస్ట్ ఇప్పుడు మీకు వర్టికల్ పెట్టేటప్పుడు 4, 5 క్వశ్చన్లు కరెక్ట్గా వస్తున్నా లేదా చూసాను నేను. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఏవి కూడా మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్ కానీ ఏవి కూడా నేను జస్ట్ ఊరికే చూసాను కరెక్ట్గా వస్తుందా లేదా అలైన్మెంట్ అనేది. అందుకని మనం చూసాను. సో, ముందు మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో, ఒక్కొక్క క్వశ్చన్ చెక్ చేద్దాం. సో, ఇప్పుడు నేను క్వశ్చన్ అనేది నాకు అనవసరం, ఏ క్వశ్చన్ వచ్చిందని. నాకు ఇంకోటి సబ్జెక్ట్ కూడా రాదు కాబట్టి నేను మామూలుగా ఒక లేమ్యాన్ లాగా క్వశ్చన్ రాకపోతే ఓన్లీ జస్ట్ మనం సొల్యూషన్స్ చూసి ఏం పెట్టచ్చు అనేది చూస్తాం. సో, మనము ఒక్కొక్క దాంట్లో ఏమేమి మెథడ్ యూస్ చేస్తున్నామో చూస్తాం. సో, దీంట్లో R0 -1 సో, ఇవన్నీ కూడా ఈ 2 సిమిలర్గా కనబడుతున్నాయి నాకు. ఈ రెండు డిఫరెంట్గా కనబడుతున్నాయి. ఇది కంప్లీట్గా డిఫరెంట్గా కనబడుతుంది. సో, ఇది కాదు మనది. దెన్ ఈ రెండిట్లోనే ఏదో ఒక సిమిలర్గా ఉంటుంది. సో, మనం ఎప్పుడైనా ఇటు 2 సిమిలర్గా ఉంటే హైయెస్ట్ మైనస్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ మైనస్ వాల్యూ ఉండేదని తీసుకుందాం. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఈ రెండిట్లో హైయెస్ట్ మైనస్ వాల్యూ ఏముందని చూస్తే ఇక్కడ -1 +1 ఈ 2 సేమ్ ఉన్నాయి. ఇక్కడేమో 0 0 ఉంది. సో, నేను బి అనేది సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో, బి దీనికి ఆన్సరు. సో, ఇక్కడికి వచ్చేసరికి సేవ్ అండ్ నెక్స్ట్ అని పెట్టాను. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవడం కోసం నేను పక్కన రాసుకుంటాను. సో, 1కి బి అని చెప్పి రాసుకున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. -2 10⁻²2n 4. సో, వీటిల్లో మనకు 2 సిమిలర్గా కనపడేవి ఏదన్నా ఉంటే వాటి నుంచి మనం తీసుకోవచ్చు. సో, ఇక్కడ ఎక్కడ కూడా మనం సిమిలర్ కనపడలేదు. దెన్ నెక్స్ట్కి వెళ్ళిపోదాము. దెన్ n² 4 n² 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 +1² ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. దెన్ ఈజ్ ఫాల్స్ 2 ఈజ్ ఫాల్స్ 2 3 ఆర్ ట్రూ 2 ఈజ్ ట్రూ అండ్ 1 2 3 ఆర్ ఫాల్స్ ఆల్ ఆర్ ట్రూ. సో, మోస్ట్లీ ఈ క్వశ్చన్ ఆల్ ఆర్ ట్రూ అనేది ఏదైతే ఉందో వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇద్దాం. సో, దీనికి డి అనే ఆప్షన్ నేను నోట్ చేస్తాను లాస్ట్లో. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఇట్లాంటి వాటిలో మనం ఈజీగా కనుక్కోవచ్చు ఆన్సర్. సో, ఈ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకు 5th క్వశ్చన్లో ఇక్కడ పైన చూస్తే 4 8 12 ఫస్ట్ దీంట్లో 4 -8 12 దీంట్లో 4 -8 12 తర్వాత 4 -8 12 ఉన్నాయి. సో, దీన్ని మనం ఆడ్ కింద ఇది ఒకటి తీసుకోవచ్చు. ఫస్ట్ ఆడ్ వాల్యూ. సో, ఇది ఉండకపోవచ్చు. సో, దీనికి సిమిలర్గా ఏమున్నాయి వాల్యూ అనేది చెక్ చేసుకుందాము. సో, -4 -8 -8 దెన్ 12 దెన్ మిగతావి చెక్ చేద్దాము. సో, ఇక్కడ -8 ఇక్కడ -8 ఇక్కడ -8 ఇక్కడ -8 ఉంది అండ్ ఇక్కడ -8 ఇక్కడ -8 ఉంది. సో, ఈ మూడు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి 8 8 తీసేద్దాము. తర్వాత మనకు 12 ఎందుకంటే ఇది ఏదైతే ఆడ్ ఉందో దానికి సిమిలర్గా ఉండేది మనం ట్రై చేద్దామని చెప్పి ఇది ఒక వన్ ఆఫ్ ది చీట్ కోడ్. ఏదైతే మనం తీసేస్తామో దానికి సిమిలర్గా ఏది ఉందో దాన్ని ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. దెన్ 12 16 -28 12 16 -28 ఇవి 3 దీనికి మ్యాచ్ అయినాయి. ఇక్కడికి వచ్చేసరికి 12 16 28 అయింది. దెన్ ఇక్కడికి వచ్చేసరికి -12 +16 -28 అయింది. సో, ఎక్కువ మ్యాచ్ అయింది ఏంటంటే ఈ పార్ట్ మనకి దీనికి మ్యాచ్ అయింది కాబట్టి దీనికి బి అని చెప్పి పెడతాను. నేను నోట్ చేస్తాను దీన్ని కూడా.
దెన్ సిక్స్త్ చూద్దాము. సిక్స్త్ -4 +4 2 -2 ఇక్కడ చూడండి 2 సిమిలర్‌గా ఉన్నాయి. ఇవి 2 సిమిలర్‌గా ఉన్నాయి. ఇట్లా వాల్యూస్ వచ్చినప్పుడు మైనస్ వాల్యూస్ తీసుకొని మైనస్ వాల్యూ ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దానికి ప్రయారిటీ ఇద్దాము. సో ఇక్కడ మనకు మైనస్ వాల్యూ వచ్చేసేసరికి -4 వాల్యూ. సో దీనికి ప్రయారిటీ ఇద్దాము. సేవ్ అండ్ నెక్స్ట్ ఇది 6కి 1 నోట్ చేసుకుంటున్నాను. దెన్ సెవెంత్ చూద్దాము. సెవెంత్ 0 -1 I -1 ఇది కొంచెం కన్ఫ్యూజన్‌గా ఉంది మనకు. ఇది వదిలేద్దాం ఇది. దెన్ విల్ గో ఫర్ నెక్స్ట్ ఎయిత్‌కి చూద్దాము. 4K +1 +2 +3 ఇది కూడా ఏం మనకు ఆడ్‌గా లేదు కాబట్టి ఇది కూడా వదిలేద్దాము. దెన్ 64 65 అయ్యి 64 అయ్యి. సో ఇది రిపీటెడ్‌గా ఉంది. బట్ అయితే మనకు ఇక్కడ 64 అన్నీ 64లు ఉన్నాయి. దీంట్లో మైనస్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ తీసుకుందాము. సో మైనస్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ సో D అనుకుంటున్నాను నేను. చూద్దాం D అనేది సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే. దెన్ 3 2 -4 -5 4 +5. సో ఇక్కడ ఈ 2 వాల్యూస్ సేమ్ ఉన్నాయి. దీంట్లో నెగిటివ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకుందాం ఇప్పుడు. సో ఇది C అనేది నెగిటివ్ వాల్యూ. సేవ్ అండ్ నెక్స్ట్ కొడుతున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 10 C. సో నేను ర్యాండమ్‌గా అన్ని చెక్ చేసుకుంటూ పోతున్నాను. నేను ఏదైతే చీట్ కోడ్ అప్లై చేస్తున్నానో దాన్ని ట్రై చేస్తున్నాను. సో దీంట్లో 1/12 1/6 -1 2. సో దీంట్లో ఈ సిమిలర్‌గా మనకు ఈ 2 ఏవి కూడా కనపడట్లేదు. ఈ 2 కనపడుతున్నాయి సిమిలర్‌గా. దెన్ వీటిలో చూసేసరికి -1 అనేది ఆడ్ ఉంది. సో -1 ఆడ్ ఉంది కాబట్టి దీన్ని అయితే తీసేద్దాము. దీన్ని తీసేస్తే మనకు 2 6 ఉంటాయి. సో ఈ 2 సిమిలర్‌గా ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఉండాలి. సో ఎక్కువ హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేద్దాము. సో ఏని యూజ్ చేద్దాము. దెన్ సేవ్ అండ్ నెక్స్ట్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 11 1. క్వశ్చన్ నెంబర్ 11 1. 11కి A క్వశ్చన్ నెంబర్ 1. దెన్ క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేసరికి -1 3 5 -7. సో దీనికి మనం ఇట్లాంటి వాటికి -1 -7 హైయెస్ట్ ఇది ఉంది కాబట్టి దీనికి ఇద్దాం అనుకుంటున్నాను. సో -7కి ఇస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 12 ఇది. 12కి D. సో 12కి D. సో దెన్ 13 4:3 2:1 6:5 3:4. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. మార్చేద్దాం. 24 25. ఎప్పుడైనా ఈ గుర్తుపెట్టుకోండి ఈ రకంగా సీక్వెన్స్ నెంబర్స్ వస్తే దీంట్లో చీట్ కోడ్ తీయడం కష్టము. కామ్గా వదిలేసేయండి వాటిని. దెన్ 25 2 ఇది కూడా సేమ్ సీక్వెన్స్ నెంబర్. ఇది కూడా వదిలేస్తున్నాను. 4 3 4 + 3 4 + 6 3 + 6 2 3 6 6 4 6/4. సో ఇది కూడా మనం తీయటం కష్టమే. ఇది కూడా తీసేద్దాం, పక్కన పెట్టేద్దాము. దెన్ ఇట్లాంటి వాటిలో ఈజీగా తీసుకోవచ్చు. n² 2n 2n n+2 2n -1 2n n². సో ఈ 2 సిమిలర్గా ఉన్నాయి మనకు. ఈ 2 సిమిలర్గా ఉన్నాయి. ఎప్పుడైతే సిమిలర్గా ఉంటాయో వాటిల్లో నుంచి మనము నెగిటివ్ వాల్యూ అనేది తీసుకుంటే సరిపోద్ది. సో ఇది క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 17. సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ చేసుకుంటాను. క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17కి ఏం పెట్టాను నేను 1 పెట్టాను. క్వశ్చన్ నెంబర్ 1. ఓకే. దెన్ క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చేసరికి ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 3/4. ఫస్ట్ దానికి 3/4 ఉంది. తర్వాత 4/3 ఉంది. మళ్ళీ 4/3 ఉంది. 3/4 ఉంది. సో మనకు ఈ 2 వాల్యూస్ 4x ఈ 2 వాల్యూస్ మనకు సిమిలర్గా ఉన్నాయి స్టార్టింగ్. సో వాల్యూ ఈ ఆన్సర్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. సో ఈ రెండిట్లో మనం తీసుకునేటప్పుడు 4/5 1/4 -3 +2. సో ఆ ఆప్షన్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -Cని తీసుకుందాము. సో క్వశ్చన్ నెంబర్ 18 C. క్వశ్చన్ నెంబర్ 18 C. 17 ఇందాక నేను తప్పు పెట్టినట్టున్నాను. 1 సెకండ్. క్వశ్చన్ నెంబర్ 18 C. 17కి D పెట్టినట్టున్నాను. 17కి D పెట్టాను. బట్ నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను, రాంగ్గా నోట్ చేసుకున్నాను. సో D. దెన్ 19. సో 19 దీనిపైన టైం వేస్ట్ చేయట్లేదు. దెన్ గో ఫర్ 20 చూద్దాము. సో -7 + 5 2 7 + 5 5 2. సో వీటిల్లో సిమిలర్ వాల్యూస్ రెండింటికి ఉన్నాయి. ఈ 2 సిమిలర్ ఉన్నాయి. ఈ 2 సిమిలర్ ఉన్నాయి మనకు. సో ఈ రెండిట్లో నెగిటివ్ వాల్యూ తీసుకుందాము. నెగిటివ్ వాల్యూకి హైయెస్ట్ వాల్యూ తీసుకుందాం. సో ఇది నెగిటివ్ వాల్యూ. ఎప్పుడైనా గుర్తుపెట్టే సిమిలర్ అంటే నెగిటివ్ వాల్యూ తీసుకోండి. దాంట్లో హైయెస్ట్ వాల్యూ ఉందో అది తీసుకోండి. సో ఇది A. సో దీనికి A తీసుకుందాం. సో ఇది వచ్చేసి A. 20కి వచ్చేసరికి A. సేవ్ అండ్ నెక్స్ట్. దెన్ 21 చూద్దాము. 8 - 2 6 2 12 4 7 6. 8 - 2 6 2 12 4 7 6. సో దీన్ని కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. పక్కన వదిలేద్దాం ఇది. దెన్ 2 +3 +1 2 3 - 3 2 2 -1. సో ఇక్కడ మనకు ఫస్ట్ది సెకండ్ది సిమిలర్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇది సిమిలర్గా ఉన్నాయి. ఈ 2 కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో సిమిలర్గా ఉన్న వాటిల్లో నుంచి మనం ఒక వాల్యూ తీసుకోవాలి. దాన్ని నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. సో నేను D తీసుకుంటున్నాను దీంట్లో నుంచి. సో D. సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే. దెన్ క్వశ్చన్ నెంబర్ 23 2 4 3 1 ఇట్లాంటివి వస్తే వదిలేసేయండి కామ్గా. 5/4 ఇది కూడా వదిలేసేయండి. దెన్ సెట్ -tan మైనస్ వాల్యూ +tan -tan. సో ఈ 2 వాల్యూస్ ఉన్నాయి. ఈ 2 వాల్యూస్లో
సిమిలర్గా ఉన్నాయి. దెన్ ఈ 2 డిఫరెంట్‌గా ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. సో మనం నెగెటివ్ వాల్యూ తీసుకోవాలనుకున్నాం కాబట్టి ఇది తీసుకుంటున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్ 25కి బి 25కి బి తీసుకుంటున్నాను. దెన్ విల్ గో ఫర్ అగైన్ క్వశ్చన్. దెన్ 26కి వచ్చేసరికి c/√3 ఇవి కూడా మనకు కొంచెం ఈ 2 సిమిలర్గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఈ 2 సిమిలర్గా ఉన్నాయి, ఈ 2 డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ రెండిట్లో నుంచి నెగిటివ్ వాల్యూ తీసుకోవాలనుకున్నాం. సో √3 కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది తీసుకుందాము. సో c√3 సేవ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 26కి 1 దెన్ 27 ఇట్లా స్ట్రైట్ అన్ని ఒకటే వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ వస్తే కామ్గా స్కిప్ చేసేసేయండి. 3:5, 5:3, 4:5, 5:4. సో దీనికి 4:5. సో మనం ఇట్లా వాల్యూస్ వచ్చినప్పుడు మనం హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. సో ఇది కూడా అంతే ఆల్మోస్ట్ 3:5. ఈ రెండింటికి 5 ఉన్నాయి, ఈ రెండింటికి 3 ఉన్నాయి. సో ఇది కొంచెం కష్టంగానే ఉంది. ఇది 1, -1, 2, -2. సో వీటిలోకి వచ్చేసరికి మనము -1 ఈ 2 సిమిలర్గా ఉన్నాయి, ఈ 2 సిమిలర్గా ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏది పెద్దదని కాకుండా వీటిలో ఆన్సర్లలో ఏది ఉంటుంది అని చెప్పి చూద్దాము. సో 29 సో ఎయిదర్ బి కానీ ఎయిదర్ డి కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. సో రెండింటిని నోట్ చేసుకుంటాను నేను, బి, డి. సో ఏదో ఒకటి సేవ్ చేసుకోవాలి కాబట్టి నేనేం చేస్తానంటే -2 సేవ్ చేసుకుంటాను. -2 సేవ్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్. దెన్ దీనికి వచ్చేసరికి 3b - 4a 4b 4a 3b తర్వాత 4a 2 ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు ఈ 3b ఇక్కడ 3b ఉంది, ఇక్కడ 4a ఉంది. సో ఈ 4a ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి. దీంట్లో హైయెస్ట్ నెగిటివ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాను. 4a - 4b. సో ఇది హైయెస్ట్ నెగిటివ్ వాల్యూ కాబట్టి ఇది తీసుకుంటాను. ఇది వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 30 సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మళ్ళీ మనకు 6, 15, 12, 10 వచ్చింది. ఇట్లాంటి సింపుల్గా స్కిప్ చేసేసేయండి, దీంట్లోంచి మనం డిరైవ్ చేయలేం. దెన్ -2, -1, 1, 2. సో ఇట్లా వాల్యూస్ వచ్చినప్పుడు నేను ఇందాక ఏం చెప్పానంటే నెగిటివ్ వాల్యూస్కి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పి. సో నెగిటివ్ వాల్యూ -2, -2, +1, -1. సో హైయెస్ట్ ఏదైతే ఉందో దానికి ప్రయారిటీ ఇద్దాము. సో -2కి ప్రయారిటీ ఇద్దాం. -2, -1కి రెండిట్లో ఏదో ఒకటి ప్రయారిటీ ఇద్దాము. సో -2 ప్రయారిటీ ఇస్తున్నా. 32కి ఏ then going back 32కి ఏ సేవ్ అండ్ నెక్స్ట్. దెన్ 17i 15j 9k 3li 17 3 2 ఉన్నాయి. ఓకే. తర్వాత J15 ఉంది, ఇది కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, స్కిప్ చేసేద్దాం. దెన్ 11.875 11 12 10.765. సో 11 సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు. సో ఏకి ప్రయారిటీ ఇద్దాము. సో ఏ ఇచ్చేస్తున్నాను. 34కి ఏ దెన్ కమింగ్ బ్యాక్. దెన్ 35 5/8 5/12 5/8 3/2. సో 2 సిమిలర్గా ఉన్నాయి కాబట్టి హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దానికి ఇచ్చేస్తున్నాను. సో దీనికి ఇచ్చేస్తున్నాను సేవ్ అండ్ నెక్స్ట్. సో 34కి ఏ 35కి బి. ఓకే. 34కి ఏ 35కి బి. ఓకే. 35కి బి. ఓకే. దెన్ సో ఇట్లా నేను ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ పోతున్నాను. చాలా అంటే మొత్తం ఆల్మోస్ట్ 160 క్వశ్చన్స్ అంటే ఇది పోతుంది. నేను ఒకసారి 40th క్వశ్చన్కి ఎండ్ చేసేస్తాను. 3/8 2/7 1/9 4/5. సో ఇది కూడా కష్టమే, మనకు అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. దెన్ 9/23 3/17 14/17 14/23. సో దీంట్లోకి వచ్చేసరికి మనకు 2 సిమిలర్గా కనబడుతున్నాయి మనకి. ఇక్కడికి వచ్చేసరికి 3/17 14/17. సో దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకుందాం, సి తీసుకుందాము. సో ఇది క్వశ్చన్ నెంబర్ 38 సేవ్ అండ్ నెక్స్ట్. క్వశ్చన్ నెంబర్ 38కి 14/17 సి వచ్చింది కాబట్టి సి. ఓకే. దెన్ 39కి వచ్చేసరికి SCC COSC SH. సో ఇవి దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో కూడా తెలియకుండా మనం అందాకించి ట్రై చేస్తున్నాం. దెన్ 40కి వచ్చేసరికి ఇవన్నీ సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు 40 దాకా నేను ట్రై చేశాను. సో 40 దాకా ట్రై చేసి ఈ 40 కూడా వదిలేస్తున్నాను, ఎందుకంటే సేమ్ సీక్వెన్స్ ఉంది, ఇట్లా సీక్వెన్స్ లాగా ఉన్నాయి కాబట్టి వదిలేస్తున్నాం. అయితే ఇప్పుడు ఒకేసారి ఇవి ఆన్సర్స్, నేను పెట్టిన ఆన్సర్స్ మొత్తం మనం టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో 17 క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టాను. ఒక్కసారి ఆన్సర్స్ చూద్దాము ఏవేవి ఉన్నాయనేది. సో దీన్ని సబ్మిట్ కూడా వేస్తున్నాను నేను. No, you have 143 answers. Do you want to continue submit? Okay. సో సబ్మిట్ కొట్టేస్తున్నాను. సబ్మిట్ కొడితే అది నాకు టోటల్గా వచ్చింది 10/160 కరెక్ట్ అయినాయి. నాకు స్కోర్ వచ్చి 10 వచ్చింది నాకు. దీంట్లో ఏవేవి కరెక్ట్గా చెక్ చేసుకుందాం. సబ్జెక్ట్ కంపారిజన్. సో ఇప్పుడు మనం రాసింది మ్యాథ్స్ కాబట్టి వ్యూ డీటెయిల్ రిపోర్టు. సో డీటెయిల్ రిపోర్ట్ వ్యూకి వెళ్దాము. వ్యూకి వెళ్ళి
ఓకే. క్వెషన్ నంబర్ మనం వచ్చింది 1 బి. 1 దానికి బి రాంగ్ వచ్చింది. 1 వచ్చేసి రాంగ్. దెన్ 2, 5 ఫిఫ్త్ది వచ్చేసి బి. ఫిఫ్త్ది వచ్చేసరికి బి, ఇది కరెక్ట్. ఫిఫ్త్ది కరెక్ట్. దెన్ సెకండ్ పేజ్ 6th ఏ 10 సి. 6th ఏ 10 సి. 6th ఏ కన్ఫామ్గా కరెక్ట్ అయింది. 10 సి కరెక్ట్ అయింది. దెన్ థర్డ్ పేజ్ నేను ఏమి వెళ్ళాం మనము 11 ఏ 12 డి 17 డి. 11 ఏ అన్న ఆన్సర్డా రాసాను మనము. ఇక్కడ తప్పు రాసుకున్నాను నేను. 11 ఏ 12 డి 17 డి 12 డి. సో 12కి వచ్చేసరికి మళ్ళీ రాంగ్. 12కి రాంగ్. దెన్ 4 17 పైన 17కి వచ్చేసరికి 17 డి. సో 17కి 17 డి. సో ఆల్మోస్ట్ ఇట్లా చెక్ చేసుకునే టైం ఊరికే వేస్ట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ నేను రాసిన దాంట్లో 10 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ఎన్ని క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేసింది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో 17 క్వశ్చన్లకు గాను నాకు 10 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి. ఆల్మోస్ట్ 50% కరెక్ట్ అయినాయి. సో ఈ 50% కరెక్ట్ అయినాయి కాబట్టి రిమైనింగ్ వాటికన్నిటికి కూడా ఇందాక నేను చెప్పాను కాబట్టి ఏ బి సి డి ఇట్లా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను దీంట్లో ఎన్ని పెట్టాను ఏ అని సెలెక్ట్ చేసుకొని బీబీసీడి అని సెలెక్ట్ చేసుకొని తక్కువ ఏదైతే పెట్టానో ఆ ఆన్సర్ని అంత పేపర్ అంతా నింపేస్తాను. ఎందుకంటే ఈ ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా 40 ఇంచుమించు అన్నిటికీ ఉంటాయన్నమాట ఆన్సర్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు నేను ఏకి తక్కువ పెట్టాను, 10 ఉన్నాయి మొత్తం టోటల్గా అన్ని 1 out of 160లో. ఇంకా రిమైనింగ్ ఎన్ని కావాలి 30 కావాలి. ఈ 30 ఎక్కడ ఉంటాయి వీటిలో ఎక్కడో చోట ఉంటాయి అన్నమాట టోటల్ మిగతా క్వశ్చన్స్లో. కాబట్టి మిగతా అన్నిటి కూడా ఏ అని పెడతాను. మీరు పొరపాటున ఏబిసిడి లేకపోతే అట్లా పెట్టకండి. ఏదైతే తక్కువ పెట్టారో అన్నిటికీ అదే పెట్టండి. అన్నిటికీ అదే పెడితే వాటిల్లో నుంచి మీకు తక్కువ ఏదైతే కరెక్ట్గా మీరు గెస్ చేసి పెట్టారో అదే ఆన్సర్ ఆల్మోస్ట్ మిగతా వాటికి కూడా వస్తుంది. సో టోటల్గా చూసేసరికి మీకు ఏమవుతుందంటే వచ్చేటప్పుడు ఫైనల్గా దీనికి ఆన్సర్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం చీట్ కోడ్ ఉపయోగించి మనకు ఆల్మోస్ట్ 10 మార్కులు వచ్చాయి. ఈ నెక్స్ట్ చీట్ కోడ్ ఉపయోగించేస్తే మనకు అదొక 30 మార్కులు ఈజీగా వస్తాయి. ఇది ఏంటి ఒక మ్యాథ్స్ వరకే చెప్తున్నాను నేను. సో ఆల్మోస్ట్ 40 మార్క్స్ అనేది మనకు ఇక్కడ తగిలింది. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నాయి. సో ఫిజిక్స్ కెమిస్ట్రీకి కూడా ఇట్లా చీట్ కోడ్స్ అప్లై చేస్తే మనకి ఈజీగా వస్తుంది. సో నేను యూస్ చేసిన ఫస్ట్ దాంట్లో చీట్ కోడ్ మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రకంగా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి మనబడిలో ట్రై చేయండి. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ రోజు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు వదిలేస్తే సెకండ్ షిఫ్ట్ రిమైనింగ్ షిఫ్ట్ వాళ్ళు ఈ రకంగా మీరు ఎగ్జామ్ అయితే ట్రై చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్. అందరూ బాగా రాయండి ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.